గుంటూరు జిల్లా దగదర్తి దగ్గర అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఏర్పాటు పనులు కొత్త దశకి చేరుకున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వయంగా అక్కడ పరిశీలనలు చేశారు. ఎయిర్పోర్ట్ పనులు మొదలయ్యాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐ) బృందం దగదర్తిలో ఎయిర్పోర్ట్ స్థలాన్ని పరిశీలించింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అక్కడ అధికారులతో సమావేశమయ్యారు. రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు చెప్పిన మాటలు: రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నష్టపరిహారం ఇచ్చేలా చూస్తాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం భూములు ఇచ్చే రైతులకు నా ప్రత్యేక అభినందనలు అని, భవిష్యత్తులో తమ పిల్లలకు ఉపాధి దొరుకుతుందనే ఆశతో భూములు ఇస్తున్నామంటున్నారు. గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యం. ఇది జరగాలంటే నీకెవరు సార్ కావాలా, లోకల్ ఎమ్మెల్యే కావాలా? ఇటువంటి ఆలోచనలు ఉంటే ఇద్దరు సార్ ఉన్నారు, తెలుగు స్పీకింగ్. ఈరోజు మన ప్రాంతానికి తీసుకొచ్చి ఎన్నో ఏళ్లుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ దామారం ఎయిర్పోర్ట్ ని మన ముంగిటికి తీసుకొచ్చే నిమిత్తంలో భాగంగా ఈ రోజున ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మళ్ళా పునఃప్రారంభించాలని మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ మస్తాన్ రావు గారు ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికారు. 96 కోట్ల రూపాయల నిధులని 100 రోజుల్లో రాష్ట్రపతి ఈ రోజు కావలి అభివృద్ధి పథంలో నడవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అతి తొందరలోనే ఇక్కడ ఎయిర్పోర్ట్ నెల్లూరు జిల్లాకి తలమానికమయ్యేటువంటి ఎయిర్పోర్ట్ అతి తొందరలోనే మన ప్రజలకు చేరువవుతుందని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంత మంచి కార్యక్రమం ఇక్కడికి రావడం, అందులో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి డెలిగేట్స్, కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఇమీడియట్ గా ఎయిర్పోర్ట్ యాక్టివిటీ స్టార్ట్ కావాలా దగదర్తితో అని చెప్పి వాళ్ళని 1 డే టైం వాళ్ళకి ఇచ్చింది. 1 డే టైం ఈ ఆఫీసర్స్ కి. నెక్స్ట్ డే బయలుదేరి రావడం, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఈరోజు ప్రారంభం అనుకోండి. ఇప్పుడే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ప్రారంభము